నమస్కారం అండి. నా పేరు రవి. నేను జర్మనీలో బెర్లిన్ సిటీలో ఉంటాను. సో ఇవాళ వీడియోలో రేసిజం గురించి మాట్లాడదాము. దీంట్లో పిల్లలు స్కూల్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళు రేసిజం ఫేస్ చేస్తారా, అదొక టాపిక్. ఇంకొకటి ఎంప్లాయీస్, మనం కంపెనీలో మనకు రేసిజం ఉంటుందా, సో దాని గురించి మాట్లాడదాము. డీటెయిల్గా చెప్తాను నా ఎక్స్పీరియన్స్. సో వీడియోలోకి వెళ్లే ముందు చూడండి, నా వెనకాల వెదర్ ఎంత డార్క్ ఉంది. ఇది డిసెంబర్ 2nd వీక్, టైం మధ్యాహ్నం 1 అవుతుంది. ఇలానే ఉంటది 4 months, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. అసలు ఎక్కువ ఎండ ఉండదు. అప్పుడప్పుడు వీకెండ్స్ ఎప్పుడన్నా ఎండ వస్తే అందరు బయటకు వెళ్తారు. దీని వల్ల చాలా మంది కొత్తగా వచ్చిన వాళ్ళు డిప్రెషన్ కి లోన్ అవుతారు. సో ఫస్ట్ టాపిక్, పిల్లలు రేసిజం స్కూల్లో ఎలా ఫేస్ చేస్తారు, ఎలా ఉంటుంది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మేము ఫస్ట్ జర్మనీకి కొత్తగా వచ్చినప్పుడు మా పాపకు జర్మన్ రాదు. సో ఇనిషియల్లీ చాలా ప్రాబ్లం అయ్యేది. అండ్ ఆమె జాయిన్ అయిన స్కూల్లో ఆమె ఒక్కతే ఇండియన్ ఉండేది అన్నట్టు. సో స్టార్టింగ్ బొట్టు పెట్టుకునేది, అందరూ విచిత్రంగా చూసేవాళ్ళు. సో స్లోలీ బొట్టు పెట్టుకోవడం బంద్ చేసింది. తర్వాత స్కూల్లో వెళ్ళినప్పుడు ఏంటంటే షీ లుక్ డిఫరెంట్ అందరికన్నా, ఎందుకంటే అందరు వైట్ కిడ్స్ ఉంటారు కదా. సో స్టార్టింగ్ కొంచెం ప్రాబ్లం అయింది ఆమెకి జెల్ గానికి, ఎవరు ఆమెతో మాట్లాడే వాళ్ళు కాదు. సో వాళ్ళ క్లాస్లో ఒక అమ్మాయి ఉండేది, చాలా హెవీ పర్సనాలిటీ, హైట్ బాగుండేది. సో అమ్మాయి ఇక్కడ బాగా దాదాగిరి చేసేది క్లాస్లో. సో ఆ అమ్మాయి మా పాపకి బాగా సతాయించింది. సో ఈ టైంలో స్టార్టింగ్ 1 month మా డాటర్ ఆ స్కూల్లో అయ్యే ప్రాబ్లమ్స్ మాతో షేర్ చేయలేదు. కానీ ఫైనల్లీ తను కంట్రోల్ చేసుకోలేక ఒక రోజు చెప్పింది. సో అప్పుడు నేను స్కూల్కి వెళ్ళి అథారిటీస్కి రిపోర్ట్ చేద్దామని వెళ్తున్నాను. సో అప్పుడు మా వైఫ్ కూడా నాతో వచ్చింది. సో మేము స్కూల్కి వెళ్ళి రిపోర్ట్ చేసేసరికి అది పెద్ద ఇష్యూగా మారింది. స్కూల్ వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. జర్మనీ ఏంటంటే కొంచెం ఫారినర్స్కి ఫేవర్ చేస్తుంది. లైక్ మనం ఏమైనా రిపోర్ట్ చేస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. సో ఇమీడియట్గా పిల్ల పేరెంట్స్ని పిలిచి వార్నింగ్ ఇచ్చారు. ఇది ఇలానే కంటిన్యూ అయితే పోలీస్ కూడా స్కూల్కి వచ్చి మీ పాపని పైన యాక్షన్ తీసుకుంటుంది అని చెప్పగానే ఆ పిల్ల భయపడి అప్పటి నుంచి మా కూతుర్ని ఏమనలేదు. కానీ ఇన్సిడెంట్ తర్వాత ఆల్మోస్ట్ 1 week వరకు మా పాపతో ఎవ్వరు మాట్లాడలేదు. కానీ స్లోలీ మా పాప ఏంటంటే చాలా యాక్టివ్ కిడ్, షీ లైక్స్ టు ఇంటరాక్ట్ విత్ అదర్ కిడ్స్ అన్నట్టు. యూజువల్గా బయట కూడా ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే ఆమె మాట్లాడిస్తే హలో చెప్పి కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తుంది. క్యాజువల్గా మాట్లాడుతుంది, ఎక్కువ డీటెయిల్గా ఏం కాదు. కానీ కొందరు కిడ్స్ ఎలా అంటే స్ట్రేంజర్స్ని చూస్తే వెళ్ళిపోతారు, భయపడతారు. ఈమె అలా కాదన్నట్టు, కొంచెం ఓపెన్ పర్సన్. స్లోగా ఫ్రెండ్స్తో మాట్లాడడం స్టార్ట్ చేసింది. సో మేము ఏమనుకున్నామంటే ఇంకా ఫ్రెండ్స్తో ఇంటరాక్షన్ కావాలంటే స్కూల్లో క్యాంటీన్ ఉంటుంది, క్యాంటీన్లో తిన్నది అనుకోండి ఫ్రెండ్స్ అవుతారని కొన్ని రోజులు మేము బాక్స్ పెట్టడం బంద్ చేశాము. స్కూల్లోనే లంచ్ బుక్ చేయడం స్టార్ట్ చేశాము. 6 months స్కూల్లో అలా తిన్నది అన్నట్టు. సో ఈ లంచ్ టైంలో వేరే వాళ్ళతో ఉండి అలా ఫ్రెండ్షిప్ పెరిగింది. సో ఆమె బర్త్డేకి వాళ్ళ క్లాస్మేట్స్ అందరు మా ఇంటికి వచ్చారు. అది పెద్ద చేంజ్, ఫ్రమ్ నథింగ్ టు సంథింగ్ అయ్యేసరికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ ఆ గర్ల్ ఎవరైతే మా పాప మీద బాగా డామినేట్ చేసేదో ఈమె కలిసి అసైన్మెంట్స్ చేయడం అలా మొత్తం మారిపోయింది. సో ఒక విధంగా చెప్పాలంటే దీంట్లో కొంచెం మా పాపది కూడా యాటిట్యూడ్ ఆమెకు హెల్ప్ అయింది. ఆమె ఏంటంటే అంత ఈజీగా భయపడదు. ఎవరన్నా ఫైట్ చేయనీకి వస్తే ఆమె పోయి ఫైట్ చేయనీకి రెడీ ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను అలా చెయ్యొద్దు, రిపోర్ట్ చేయాలి అని. కానీ ఆమెను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సో ఇది ఆమె కొంచెం ప్లస్ అయింది. ఎవరైనా కిడ్స్ కొంచెము సాఫ్ట్గా ఉన్నారనుకోండి, వీళ్ళు మాత్రము చుక్కలు చూపిస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ స్కూల్లో ఫస్ట్ మా పాపనే ఇండియన్ కిడ్ అన్నట్టు. మేము బెర్లిన్ బయట అవుట్స్కర్ట్స్లో ఊర్లో ఉంటాము. సో ఏంటంటే చాలా మంది కిడ్స్కి ఇండియన్ కిడ్స్ ఏంటి, ఇండియా మనని కూడా వాళ్ళు రెఫ్యూజీస్ లాగానే అనుకునే వాళ్ళు అన్నట్టు. సో అందుకే స్టార్టింగ్ చాలా క్లాషెస్ వచ్చాయి. ఇప్పుడు వాళ్ళకి తెలుసు లైక్ ఇండియన్స్ అంటే ఎవరు ఏంటి అని. ఎందుకంటే ఇప్పుడు స్కూల్లో ఇంకొంతమంది ఇండియన్స్ రావడం స్టార్ట్ చేశారు. మేము ఉండే ఊరు పేరు ఫాల్కెన్సే, ఇది బెర్లిన్ బయట ఉంటుంది. సో ఇది ఒక చిన్న ఊరు. అండ్ పర్సనల్లీ నేను సిటీ నుంచి బయట ఉండడానికి ప్రిఫర్ చేస్తాను. దానికి రీజన్ ఏంటి అంటే సిటీలో చాలా మంది రెఫ్యూజీస్ ఉంటారు, లైక్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చారు, సిరియా, ఆఫ్ఘనిస్తాన్. చాలా మందికి ఏంటంటే పేరెంటింగ్ బాగుండదు, వాళ్ళ పేరెంట్స్ సరిగా వాళ్ళని పెంచరు. స్కూల్లో
బాగా దాదాగిరి స్టార్ట్ అయింది. సో పర్సనల్లీ నాకు ఏమనిపించింది అంటే సిటీ ఈజ్ నాట్ ద బెస్ట్ ప్లేస్ టు లివ్. ఎస్పెషల్లీ బెర్లిన్లో చాలా మంది అసైలం సీకర్స్, రెఫ్యూజీస్ చాలా మంది ఉన్నారన్నట్టు. సో వాళ్ళ పిల్లలు అందరూ ఇవే స్కూల్స్కి, గవర్నమెంట్ స్కూల్సే ఉంటాయి ఇక్కడ. నా కూతురు వెళ్ళేది కూడా జర్మన్ స్కూలే. సో నేను ఏమనుకున్నా అంటే కొంచెం సిటీ బయట ఉంటే నాకు సిటిజన్షిప్ తొందరగా వస్తుంది. తర్వాత ఇలాంటి ఫ్యాక్టర్స్ కూడా తీసుకున్నాను అన్నట్టు. యాక్చువల్గా చాలామంది ఏమనుకుంటారంటే జర్మన్స్ బాగున్న ఏరియాలో పిల్లల్ని పంపించొద్దు అనుకుంటారు. అది కంప్లీట్లీ రాంగ్. ఎక్కడనైతే ఫారినర్స్ ఎక్కువ కిడ్స్ ఉంటారో అక్కడనే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. వీళ్ళు ఏంటంటే ఇక్కడి పిల్లలు చాలా బాగా పెంచుతారు అన్నట్టు డిసిప్లిన్తో. ఇప్పుడు ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి పాపం వాళ్ళందరూ రెఫ్యూజీస్గా వచ్చారు. వాళ్ళకు అంత రూల్స్ తెలియదు. పేరెంట్స్ కూడా వాళ్ళని వదిలేస్తారు. యాక్చువల్లీ పిల్లల బిహేవియర్లో పేరెంట్స్ రోల్ చాలా పెద్దది అని నేను నమ్ముతాను. సో సమ్హౌ అది మిస్ అయ్యేసరికి కిడ్స్కి స్టడీస్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు వేరే పిల్లల్ని కూడా డిస్టర్బ్ చేస్తారు అన్నట్టు. దీనివల్ల రేసిజం అన్నది కొంచెం ఎక్కువైంది స్కూల్లో. కానీ మీరు దాన్ని రిపోర్ట్ చేస్తే మాత్రం పక్కా దానిపైన యాక్షన్ తీసుకుంటారు. ఇది నా అభిప్రాయము, అంటే బేస్డ్ ఆన్ మై డాటర్స్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత నేను వేరే ఇండియన్స్ వాళ్ళతో కూడా మాట్లాడతా కదా, సో దాన్ని బట్టి ఈ వీడియో చేస్తున్నాను. సో బేసికల్లీ రేసిజం ఉంది, కానీ దాన్ని మనం హ్యాండిల్ చేయొచ్చు. ఎర్లీగా మనము రిపోర్ట్ చేశామనుకోండి, మన పిల్లలు సేఫ్ ఉంటారు. మనం పట్టించుకోకపోతే ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్స్ ఉంది. వాళ్ళు స్కూల్కి వెళ్ళడం మానేస్తారు. సో మా పాప స్కూల్లో ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది కదా. ఎవరైనా ఇండియన్ కిడ్స్ స్కూల్లో వస్తే, ఇండియనే కాదు ఎవరైనా ఏషియన్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు వస్తే వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంది. వాళ్ళకి చెప్తుంది, నీకేమైనా ప్రాబ్లం ఉంటే నా దగ్గరికి రా, నేను చూసుకుంటా అని. అండ్ ఇండియా నుంచి ఎవరైనా కిడ్స్ జర్మనీ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మీరు 4th క్లాస్, మీ పిల్లలు 4th క్లాస్ చదువుతున్నారు అనుకోండి, జర్మనీ వస్తే 1 క్లాస్ డిమోట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి జర్మన్ రాదు కదా. వాళ్ళు 4th క్లాస్ అయితే ఇక్కడ 3rd క్లాస్లో వేస్తారు. ఇప్పుడు వర్క్ లొకేషన్లో రేసిజము నా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇండియాలో 2007 నుంచి జాబ్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ నేను హైదరాబాద్లో, తర్వాత బెంగళూరులో, తర్వాత చెన్నైలో జాబ్ చేశాను. యాక్చువల్లీ నేను ఏం రియలైజ్ చేశానంటే, సో మన ఇండియాలోనే చాలా రేసిజం ఉంటుంది, మీ అందరికీ తెలుసు. ఇక దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేను. కాకపోతే నాకు ఎక్కువ రేసిజం నేను ఫీల్ చేసింది చెన్నైలో. నేను చెన్నైలో ఐటీ జాబ్ చేసేటప్పుడు ఏంటంటే మా కొలీగ్స్ అందరూ లోకల్స్ ఉండే, చెన్నై వాళ్ళు ఏంటంటే తమిళ్లోనే మాట్లాడేవారు. ఈవెన్ మీటింగ్లో కూడా జస్ట్ ఇంట్రొడక్షన్ ఇంగ్లీష్లో చెప్పి మొత్తం తమిళ్లో మాట్లాడేవాళ్ళు. మాకు చాలా ప్రాబ్లం అయ్యేది బయట నుంచి వచ్చిన వాళ్ళకి. అండ్ లంచ్ టైంలో కూడా వాళ్ళతో కూర్చుంటే తమిళ్లోనే డిస్కస్ చేసేవాళ్ళు. నేను వాళ్ళని బ్లేమ్ చెయ్యను, తప్పు అని కూడా అనట్లేదు. సేమ్ థింగ్ నేను కంపేర్ చేశాను అనుకోండి. హైదరాబాద్లో మా దగ్గర ఒక తమిళియన్ ఉండే కన్సల్టెంట్. సో ఆయన గురించి మేము ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళం, ఆయనకు హిందీ కూడా రాదు. సో కొంచెం అకామిడేటింగ్ ఉండే. కానీ చెన్నైలో కొంచెం నేను అది ఫేస్ చేశాను. పర్సనల్లీ నాకు నచ్చలేదు. మేనేజర్ యాటిట్యూడ్ కూడా బాగాలేకుండే. సో నేను ఎప్పుడైతే ఇండియా వదిలేసి ఫారిన్లో జాబ్ చేయడం స్టార్ట్ చేశానో, నాకు నిజంగా చెప్తున్నా ఒక స్వర్గం లాగా ఉంది. ఎందుకు అంటే ఇక్కడ నేను పర్సనల్లీ ఎప్పుడు రేసిజం ఫేస్ చేయలేదు. ఎందుకు అంటే నేను ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేసిన. యాజ్ అన్ ఇండియన్ నేను ఆల్రెడీ రేసిజం బాగా చూశాను. సో ఇక్కడ నాకు అసలు ఇది రేసిజం లాగానే అనిపించదు. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను, మరి దాన్ని నిజంగానే రేసిజం అంటారా, దాన్ని నేను ఎలా ఓవర్కమ్ చేశాను, మీరు కూడా దీని నుంచి ఏం నేర్చుకోవచ్చో దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. సో నేను జర్మనీ రాకముందు, ఇంతకుముందు మాల్టాలో పనిచేశాను. అక్కడ నా బాస్ బ్రిటిషర్ ఉండే, చాలా బాగా మేనేజ్ చేసేవాడు. సో మన మేనేజర్ కూడా మంచిగా ఉండి అనుకోండి, టీంలో ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఉండవు. సో అక్కడ బాగుండే. ఇక జర్మనీ విషయానికి వస్తే నేను పనిచేసిన 2 కంపెనీస్లో కూడా నేను ఎప్పుడు కూడా రేసిజం ఫేస్ చేయలేదు. ఎందుకంటే మనం ఐటీ డిపార్ట్మెంట్లో ఉంటే యూజువల్లీ అందరు డిపార్ట్మెంట్స్తో మాట్లాడతాము. అందరూ మంచిగా ఎడ్యుకేటెడ్ పీపులే కంపెనీస్లో పనిచేస్తారు కాబట్టి ఈ డిపార్ట్మెంట్స్లో ఎప్పుడు కూడా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఇంకొకటి చాలా అప్రిషియేట్ చేసేవాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్లో మీటింగ్స్లో మాట్లాడుతున్నందుకు. సో ఎప్పుడు అదొక ప్లస్గా నేను భావించేవాడిని. కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా హై పొజిషన్లు ఉన్న వాళ్ళు మనం సరిగా ట్రీట్ చేయలేదు, రేసిజం చూపించారు అనుకోండి, మనం రిపోర్ట్ చేస్తే వాళ్ళ జాబే పోతుంది. సో ఎవరు కూడా అలా రిస్క్ తీసుకోరు అన్నట్టు. మోస్ట్లీ లోకల్స్ చాలా మంచి వాళ్ళు ఉంటారు. ఏంటంటే లాంగ్వేజ్ రాక మనము చాలామంది వాళ్ళని తప్పుగా ప్రొజెక్ట్ చేస్తారు అన్నట్టు. ఇక్కడ రేసిజం ఉంది, హైక్స్ ఇవ్వరు, లైక్ అండ్ ప్రమోషన్స్ రావు, ఇలాంటివన్నీ. బట్ ఇన్ రియాలిటీ ప్రమోషన్స్ రావాలి అంటే కూడా
ఆ స్కిల్స్ మనకు ఉండాలి కదా. ఇప్పుడు ఒక కన్సల్టెంట్ ఉన్నాము, ప్రాజెక్ట్ మేనేజర్ ఇండియాలో మనం ఒకటే కంపెనీలో ఎక్కువ ఏళ్ళు పనిచేస్తే అయిపోతాం, కానీ ఇక్కడ అలా రాదు. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే నీకు మంచి జర్మన్ స్కిల్ ఉండాలి. ఒక 10 మందిని రూమ్లో కూర్చోబెట్టి జర్మన్లో మాట్లాడి వాళ్ళ నుంచి రెస్పెక్ట్ మనం రాబట్టుకోవాలి. మనమే డౌట్ఫుల్గా మాట్లాడినాం అనుకోండి, మనకు ఎవడు రెస్పెక్ట్ ఇస్తాడు. సో ఇక్కడ అంత ఈజీగా ప్రమోషన్స్ రావన్నట్టు. అందుకే చాలా మంది కంప్లైంట్ చేస్తారు, రేసిజంతో కంపేర్ చేస్తారు ప్రమోషన్స్ రాకపోతే. బెర్లిన్ రాకముందు మేము ఇంతకుముందు సౌత్ జర్మనీలో ఉండేవాళ్ళం, ఒక చిన్న పల్లెటూరు. మా ఇల్లు ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది. మా ఇంట్లో 2 టాయిలెట్స్ ఉండేవి అన్నట్టు. సో మెయిన్ టాయిలెట్ కట్ సైడ్ ఇంకొక బెడ్రూమ్ ఉండేది. సో మార్నింగ్ నేను ఎర్లీగా లేచి టాయిలెట్లో ఫ్లష్ చేస్తే పక్కింట్లో వాళ్ళకి డిస్టర్బ్ అయ్యేది. సో వాళ్ళు ఒక రోజు మమ్మల్ని పిలిచి 2 times వార్నింగ్ ఇచ్చారు, 2 different timesలో. వాళ్ళు ఏమన్నారంటే, ఇంట్లో 2 టాయిలెట్స్ ఉన్నాయి కదా, మీరు మార్నింగ్ వేరే టాయిలెట్ యూజ్ చేసుకోండి, మాకు నిద్ర పట్టట్లేదు అని. సో నేను ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ సెకండ్ టాయిలెట్ ఉండే, దాంట్లో హీటింగ్ లేకుండే, బట్ ఇట్ వాజ్ ఓకే ఫర్ మీ. ఎందుకు అంటే జర్మనీలో ఒక రూల్ ఉంది, రూహెత్ సైట్ అంటారు. అంటే ఏంటంటే నైట్ 10 నుంచి మార్నింగ్ 6 వరకు ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ పక్కింట్లో పార్టీ అవుతుంది, మ్యూజిక్ పెట్టారనుకోండి 10 తర్వాత, మనం పోలీస్ని ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి వాళ్ళ పైన కంప్లైంట్ ఇస్తారు. ఎందుకంటే అది రూల్, స్టాండర్డ్ రూల్ ఆల్ ఓవర్ జర్మనీ. 10 తర్వాత వ్యాక్యూమ్ క్లీనర్ కానీ, వాషింగ్ మెషిన్ కానీ, మ్యూజిక్ కానీ ఏం పెట్టొద్దు. ఎవ్రీ వన్ హ్యాస్ రైట్ టు స్లీప్. సో ఆ టైంలో ఎవరికి డిస్టర్బెన్స్ కలిగించొద్దు అన్నట్టు. సో ఆమె అలా చెప్పింది నాకు. సో ఏంటంటే మేము ఒకటే బిల్డింగ్లో ఉండే వాళ్ళం కాబట్టి వాళ్ళతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం మాకు అవసరం ఉండే. సో నేను దాన్ని పెద్దగా చేయలేదు, గొడవ పడలేదు. సో ఐ యూజ్డ్ అనదర్ టాయిలెట్. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళతో ఫ్రెండ్షిప్ పెరిగి ఏమైందంటే వాళ్ళు మాకు ఇండైరెక్ట్గా చాలా హెల్ప్ చేశారు. లైక్ మేము ఎప్పుడన్నా ఏదైనా టూర్కి వెళ్ళామనుకోండి, మాకు గార్బేజ్ బాక్స్ వాళ్ళే బయట పెట్టేవాళ్ళు. సో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి గార్బేజ్ క్లీన్ చేసుకున్నాక ఆ బాక్స్ తెచ్చి వాళ్ళే లోపల పెట్టేవాళ్ళు. సో ఇలాంటి హెల్ప్ చేసేవాళ్ళు అన్నట్టు. సో మనం కొన్నిసార్లు వేరే దేశం పోయినప్పుడు అగ్రెసివ్గా ఉండొద్దు, అక్కడి కల్చర్ కూడా నేర్చుకోవాలి. సో ఆ విధంగా ఆ సిచ్యువేషన్ని నేను ఓవర్కమ్ చేశాను. తర్వాత ఒకసారి బస్ స్టాప్లో ఉన్నప్పుడు, అది వీక్ డే ఉండే, ఆ రోజు నేను లీవ్లో ఉన్నాను. సో నేను మా వైఫ్ సూపర్ మార్కెట్ వెళ్ళాము. సో తను ఏదో మర్చిపోయిందని సూపర్ మార్కెట్లోకి వెళ్తే నేను బస్ స్టాప్లో నిలబడ్డాను, మొత్తం లగేజ్ పట్టుకొని, సామాన్ షాపింగ్ ఉంటుంది కదా. ఒక ముసలాయన వచ్చి, ఏంటి ఇవాళ వర్కింగ్ డే, నువ్వు ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు, ఏదైనా పోయి పని చేసుకోవచ్చు కదా అన్నాడు. సో ఆయన ఏమనుకున్నా అంటే నేను ఒక రెఫ్యూజీ అనుకోండు, ఇక్కడ గవర్నమెంట్ బెనిఫిట్స్ మీద బతుకుతున్నా, వర్కింగ్ డే రోజు ఉట్టిగా ఉన్నా అని అనుకున్నాను అటు. కాకపోతే నేను చెప్దాం అనుకున్నాను, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అలా కాదు, నేను ఎడ్యుకేటెడ్ పర్సన్ అని. కానీ నేను ఆ ఇంటరాక్షన్ని ఎక్స్టెండ్ చేయలేదు, జస్ట్ నవ్వి ఊరుకున్నా. సో ఎందుకు ఊరుకున్నా అంటే నాకు తెలుసు వాళ్ళ బాధ ఏంటో. ఇక్కడ జర్మన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే బయట వాళ్ళకి బాగా బెనిఫిట్స్ ఇస్తుంది, లోకల్ వాళ్ళని ఇగ్నోర్ చేస్తుంది ఏదో విధంగా. సో లోకల్ వాళ్ళకి కొంచెం బాధ ఉంది అన్నట్టు, అరే మాకు ఇవ్వాల్సిన డబ్బులు వేరే వాళ్ళకి ఇస్తుంది అని. సో ఎస్పెషల్లీ ముసలోళ్ళకి కొంచెం కోపం ఉంది ఫారినర్స్ అంటే. సో అట్లాంటిది ఎక్స్ప్రెస్ చేసిండు ఆయన. సో నేను ఆయన పాయింట్ అర్థం చేసుకున్నా కాబట్టి నేను దాన్ని పెద్దగా చేయలేదు. నేను కావాలంటే పోలీస్ని కూడా పిలిచేవాడిని, పెద్ద సీన్ క్రియేట్ చేసేవాడిని, కానీ చెయ్యలేదు. ఎందుకంటే నాకు తెలుసు ఆయన ఎందుకో అలా అన్నాడు. ఇంకో సిచ్యువేషన్, సూపర్ మార్కెట్లో చాలా మంది సూపర్ మార్కెట్లో ఉంటారు కదా క్యూలో. సో కొంతమందిని మాత్రమే చెక్ చేస్తారు. కొన్నిసార్లు నన్ను చెక్ చేశారు, దానికి కూడా నేను ఏం ఫీల్ కాలేదు, దాన్ని నేను రేసిజం ముద్ర వెయ్యను. ఎందుకు అంటే కొంతమంది తెలుసు కదా, ఫారినర్స్ వచ్చి ఇక్కడ సూపర్ మార్కెట్లో దొంగతనం చేయడం అలాంటివి చేస్తారు. సో నేను ఓపెన్గా అన్నీ చూపించాను. ఇన్ఫ్యాక్ట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నన్ను చెక్ చేసినందుకు. ఎందుకంటే నేను చూపించాలనుకుంటున్నా, లైక్ మా లాంటి వాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరూ దొంగలు కాదు, మేబీ కొందరు ఉండొచ్చు. నేను ఎప్పుడు కూడా ఎవరైనా నన్ను చెక్ చేస్తా అంటే 100% కోఆపరేట్ చేస్తాను, ఎప్పుడు దాన్ని రేసిజం లాగా ఫీల్ గాను. ఎందుకంటే ఇది నిజంగానే అవుతుంది కాబట్టి వాళ్ళకి మన మీద డౌట్ ఉంది. అలా మనం నిజాయితీగా ఉన్నప్పుడు చెక్ చేయించడంలో తప్పేం లేదని నేను అనుకుంటున్నాను. సో ఇలాంటి సిచ్యువేషన్ని నేను ఇగ్నోర్ చేస్తాను, వాళ్ళు చెప్పినట్టు విని వాళ్ళతో కోఆపరేట్ చేస్తాను, ఎందుకంటే నా దగ్గర భయపడాల్సిన అవసరం ఏం లేదు కాబట్టి. ఇంకోటి, జర్మనీలో మోస్ట్ కామన్ థింగ్, సూపర్ మార్కెట్లో మనం సామాన్ కొనుక్కునేటప్పుడు క్యాషియర్ మనకు విష్ చేస్తారు అన్నట్టు, గుడ్ మార్నింగో గుడ్ ఈవినింగో చెప్తుంటారు. కానీ మనకు ఫారినర్స్కి కొందరికి చెప్పరు.
సో ఇది కూడా పెద్ద డిస్కషన్ గ్రూప్స్లో అందులో ఇందులో బయట ఏమని అంటే మాకు చెప్పారు వేరే వాళ్ళకి చెప్తారు అని. దానికి కూడా రీజన్ ఉంది. చాలా మంది జర్మన్ మాట్లాడరు. సో వాళ్ళకి ఏంటంటే చెప్పి కూడా వేస్ట్ అనుకుంటారు. ఇంకోటి క్యాషియర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీరు ఆలోచించండి. 8 hours అక్కడ డెస్క్ మీద కూర్చుంటారు, ఎన్నో మంది వస్తారు. అది చాలా డిఫికల్ట్ జాబ్. బ్రెయిన్ పనిచేయదు అప్పుడప్పుడు, ఏదో సబ్ కాన్షియస్ స్టేట్లో పనిచేస్తూ ఉంటారు. సో కొన్నిసార్లు రియాక్ట్ అవ్వరు. ఇప్పుడు మనం కూడా 24 hours ఒకటే మెంటాలిటీతో ఉన్నాం కదా, ప్రొద్దున యాక్టివ్ ఉంటాము, ఈవినింగ్ డల్ అయిపోతాం. సో అలా అనుకొని ఇగ్నోర్ చేయాలి. నేనైతే అలానే చేస్తాను. ఎవరన్నా నాతోని విష్ చేయకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మనం బస్లో కూర్చున్నప్పుడు కొంతమంది మన పక్కన కూర్చోరు. దాని గురించి కూడా చాలా గ్రూప్స్లో మాట్లాడుకుంటారు, మా పక్కన ఎవరు కూర్చోరు బస్లో ఖాళీ ఉన్నా అని. తప్పేముంది, కూర్చోకపోని. నేనైతే నా బ్యాగ్ పెట్టుకుంటాను, పాటలు వింటాను. నా పక్కన ఎవరు కూర్చోకపోతే ఇంకా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఇట్లాంటివి కొన్ని లైట్ తీసుకోవాలన్నాడు. ప్రతిదీ మనం మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టి చూస్తే అది మనకు బాధేస్తుంది. మనం ఇక్కడికి వచ్చినాము జాబ్ చేయడానికి, మన ఫైనాన్షియల్ స్టేట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఇండియాలో మనకు లైఫ్ ఉండే, దానికన్నా బెటర్ లైఫ్ కోసం ఇక్కడికి వచ్చినాం. సో ప్రతి చిన్నది ఇవన్నీ కౌంట్ చేసుకుంటూ పోతే మన గోల్ ఉంటుంది చూడండి, మంచి ఫ్యూచర్ బిల్డ్ చేయాలి మన కోసం, మన ఫ్యామిలీ కోసం. ఇలాంటివి ఎప్పుడు కూడా అచీవ్ చేయలేం. మన మెయిన్ ఫోకస్ జాబ్, ఇక్కడ మనం ఫ్యామిలీ, మనం ఎలా ఉన్నాం, మన హెల్త్ బాగుందా, ఇలాంటి వాటి మీదనే ప్రయారిటీ ఫోకస్ పెట్టాలి. ఈ రేసిజం, ఇవన్నీ డిస్క్రిమినేషన్, ఇవన్నీ చిన్న టర్మ్స్. వీటి గురించి మనం ఎంత ఆలోచిస్తే అంత మనము నెగిటివ్ థాట్స్ వస్తాయి మనకి. దాని బదులు పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయాలి. ఇది నా మెంటాలిటీ. అందుకే నేను పర్సనల్గా ఎప్పుడు కూడా రేసిజం ఎవరైనా నన్ను అడిగితే నేనైతే రేసిజం ఫేస్ చేయలేదనే చెప్తాను యాజ్ అన్ అడల్ట్. ఎస్, మా కూతురు ఫేస్ చేసింది, కాకపోతే నన్ను ఎవరన్నా అడిగితే మాత్రం డెఫినెట్లీ నేను ఎక్కువ రేసిజం అయితే జర్మనీలో ఫేస్ చేయలేదు. ఇంకో ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ లోకల్స్కి ఎవరికన్నా మనని క్వశ్చన్ చేశారనుకోండి, మనము వాళ్ళని నువ్వు రేసిస్ట్, నువ్వు డిస్క్రిమినేట్ చేస్తున్నావు అంటే వాళ్ళు చాలా బాధపడతారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మాల్టాలో ఉన్నప్పుడు నేను బస్లో వెళ్తున్నాను. సో అక్కడ ఒక అతను ఆఫ్రికన్ వచ్చాడు. అతను ఎవరిదో బస్ పాస్ తీసుకొని వచ్చాడు. సో అక్కడ టికెట్ ఇన్స్పెక్టర్ చెక్ చేస్తే అది ఎవరిదో ఉండే ఐడి కార్డ్తోనే. అప్పుడు ఏమన్నాడంటే, నువ్వు ఫైన్ కట్టాలి, బస్సు ఆగినాక నాతో రా అన్నాడు. అయితే అప్పుడు ఆ బ్లాక్ పర్సన్ ఏమన్నాడంటే, నా మీద నువ్వు రేసిజం చూపిస్తున్నావు, నేను బ్లాక్ పర్సన్ అని, నేను నీ మీద కేసు చేస్తా అంటే ఆ టీసీ ఉంటాడు కదా, ఆయన కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మనం ఫారినర్స్ ప్రతి దానికి రేసిజంతో ముడిపెట్టొద్దు. అక్కడ సిచ్యువేషన్ నేను లైవ్గా చూశాను. ఆయన తప్పేం లేదు, ఆయన డ్యూటీ ఆయన చేస్తుండు. సో ఇలా చేయడం వల్లనే రేసిజం అన్న వర్డ్కి వాల్యూ ఉండదు. ప్రతి దానికి ఇప్పుడు జాబ్ రాకపోతే రేసిజం, ప్రతి దాన్ని రేసిజంతో, డిస్క్రిమినేషన్తో లింక్ చేస్తే కష్టం. అమెరికాలో చూడండి H1B ఎంత కష్టము. H1B కోసం జనాలు లైన్లో ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కొత్త జాబ్ వీసాస్ వచ్చినాయి, వాటిని తీసుకొని చాలా మంది వస్తారు. వచ్చి మీరు జాబ్ రాకపోతే యూ షుడ్ నాట్ సే ఇక్కడ రేసిజం ఉంది అని. దే ఆర్ వెల్కమింగ్ యూ. మేబీ మన దగ్గర స్కిల్స్ లేవేమో, అర్థమైందా? సో స్కిల్స్ బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయాలా. అందరికీ సక్సెస్ రాదు, ఇదైతే ఫ్యాక్ట్. మీరు ఇది ఎంత తొందరగా అర్థం చేసుకుంటే మీకే అంత మంచిది. మంచిగా ప్రిపేర్ అయ్యి వస్తారా, లేకపోతే వితౌట్ ప్రిపరేషన్ వచ్చి ఇరుక్కుంటారా, అది మీ పైనే ఉంది. కానీ జర్మనీలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. నేను ఫేస్ చేసింది, నేను ఎక్స్పీరియన్స్ చేసింది వీడియోలో చెప్పాను. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఈ ఛానల్లో చాలా వస్తాయి. మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.